స్టూడెంట్స్ జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఆన్సర్స్ ఎలా ఇస్తే సరిపోతుందో మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు. 4 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ 250 ml ఆఫ్ ద సొల్యూషన్ క్యాలిక్యులేట్ ఇట్స్ మొలారిటీ అని ఇచ్చారు. క్యాలిక్యులేట్ ఇట్స్ మొలారిటీ. మొలారిటీ అంటే ఫార్ములా ఏమి యూజ్ చేస్తాము? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్సే రాయాలి. మనం తిప్పి మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఏమడిగారో దానికి ఆన్సర్ డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మొలారిటీ అన్నారు. క్యాలిక్యులేట్ ఇట్స్ మొలారిటీ అన్నప్పుడు మొలారిటీ స్టేట్మెంట్ రాసుకొని మొలారిటీ డిఫరెంట్ ఫార్ములాస్ రాసి అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మొలారిటీ ఫార్ములా రాసేసి ప్రాబ్లం చేసి ఆన్సర్ చూపిస్తే సరిపోతుంది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్. ఇది ఫార్ములా మనం యూజ్ చేసేది. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు? 4 grams బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చారు. ఇది ఇందులో 4 times క్యాన్సిల్ అవుతుంది. ఇది 1/10 అంటే 4/10 అంటే ఎంత తీసుకుంటాం మనం? 0.4 మోలార్ అని రాయొచ్చు, లేదా 0.4 క్యాపిటల్ M రాయొచ్చు, లేదా 0.4 గ్రామ్ మోల్స్ పర్ లీటర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇది ఎక్కువగా అడుగుతుండేటువంటి మోడలే. కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ అంటే కాంజుగేట్ యాసిడ్ అంటే ఏమిటి? ప్రోటాన్ గెయిన్ చేసిన తర్వాత ఫామ్ అయిన దాన్నే కాంజుగేట్ యాసిడ్ అంటాం. అలానే ప్రోటాన్ని డొనేట్ చేసిన తర్వాత ఫామ్ అయిన దాన్నే కాంజుగేట్ బేస్ అంటాం. ఇప్పుడు HSO4- కాంజుగేట్ యాసిడ్ కాంజుగేట్ బేస్ 2 రాయాలి. అలానే H2Oకి కాంజుగేట్ యాసిడ్ కాంజుగేట్ బేస్ 2 రాయాలి. ద సబ్స్టాన్స్ లెఫ్ట్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ ఏ ప్రోటాన్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేట్ బేస్. ద సబ్స్టాన్స్ అబ్టైన్డ్ ఆఫ్టర్ ద గెయిన్ ఆఫ్ ఏ ప్రోటాన్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ అని చెప్తాం. కాంజుగేట్ యాసిడ్ అన్నాం. HSO4- కాంజుగేట్ యాసిడ్ అంటే obtained after the gain of a proton అంటే H2SO4 is the conjugate acid of HSO4-. అలానే లెఫ్ట్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ ఏ ప్రోటాన్ అన్నాం. దీంట్లో ఉన్న ప్రోటాన్ లూజ్ అవ్వాలి అంటే ఏమొస్తుంది మనకి? SO4-. అలానే H2O తీసుకున్నాం. obtained after the gain of a proton హైడ్రోనియం అయాన్ H3O+. అలానే H2O తీసుకున్నట్లయితే OH- తీసుకుంటాం. మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మన కాంజుగేట్ యాసిడ్ డెఫినేషను, కాంజుగేట్ బేస్ డెఫినేషను, అలానే HSO4- మనకి ప్రోటాన్ గెయిన్ చేసింది, లూజ్ చేసింది, ఇవన్నీ ఏం రాయవలసిన అవసరం లేదు. జస్ట్ ఫర్ 2 marks క్వశ్చన్ కాబట్టి మీరు ఇలా రాస్తే సరిపోతుంది. ఇచ్చిన సబ్స్టాన్స్ రాసుకోండి. అయాన్ కాంజుగేట్ యాసిడ్ దాని ఎదురుగా ఏమొస్తుందో రాసుకోండి. కాంజుగేట్ బేస్ అన్నది ఏమొస్తుందో రాయండి. చాలా సరిపోతుంది. 2 marks అన్నారు కాబట్టి. సో కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ HSO4- ఈజ్ H2SO4. కాంజుగేట్ బేస్ ఆఫ్ HSO4- ఈజ్ SO4-. కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ H2O ఈజ్ H3O+. కాంజుగేట్ బేస్ ఆఫ్ H2O ఈజ్ OH- తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? రైట్ ఇట్స్ యూజెస్ అని ఇచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మీరు ఇలా అయినా రాయండి. CaSO4 half H2O is known as a plaster of Paris, లేదా 2CaSO4 H2O is known as a plaster of Paris. దీన్నే మనం ఏమని చెప్తాము? లేదు అంటే సెమీ హైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఆర్ హెమీ హైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సెమీ హైడ్రేట్ లేదా హెమీ హైడ్రేట్, సెమీ హైడ్రేట్ ఆర్ హెమీ హైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. చాలా సరిపోతుంది. లేదు అంటే CaSO4 half H2O అది రాయకుండా ఇది రాస్తే బాగుంటుంది. సెమీ హైడ్రేట్ ఆర్ హెమీ హైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇట్స్ ఫార్ములా ఈజ్ CaSO4 half H2O.
మరి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మౌల్డ్స్లో యూజ్ చేస్తాము, అలానే చాక్స్ ప్రిపరేషన్లో మనం యూజ్ చేసే చాక్ పీస్ ప్రిపరేషన్లో కానీ, అలానే టాయ్స్ ప్రిపరేషన్లో కానీ, అలానే మనకి బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ బోన్స్ మనం స్టిక్ చేయాలంటే డాక్టర్స్ కట్టుకడతారు చూడండి, అలాగా దాన్ని సెట్టింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ అంటాం, దాంట్లో యూజ్ చేస్తాము. అలానే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన పంటికి సిమెంట్ వేయాలి అంటాడు, సిమెంట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. సో అలాగా మౌల్డ్స్లో కానీ, అలానే మనకి చిన్న చిన్న స్టాచ్యూస్ ప్రిపరేషన్లో కానీ, టాయ్స్ ప్రిపరేషన్లో కానీ, చాక్ పీస్ ప్రిపరేషన్లో కానీ, అలానే సెట్టింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్లో కానీ, డెంటిస్ట్రీలో కానీ, అలానే హోమ్ డెకరేషన్ అంటే పిఓపి సీలింగ్ అంటాము, దాంట్లో కానీ పిఓపి యూజ్ చేస్తాం. సో మీరు పాయింట్స్ రాస్తే సరిపోతుంది. యూజెస్ కూడా ఒక 2-3 యూజెస్ చాలు. సెమీహైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఆర్ హెమీహైడ్రేట్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇట్స్ ఫార్ములా ఈజ్ CaSO4 ½ H2O. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ CO పాయిజనస్ అని ఇచ్చారు. కార్బన్ మోనోఆక్సైడ్ ఈజ్ పాయిజనస్ ఇన్ నేచర్. అంటే మనం తీసుకునేటువంటి ఎయిర్లో కార్బన్ మోనోఆక్సైడ్ ఉంది అంటే ఏం చేస్తుందంటే, కార్బన్ మోనోఆక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు గివ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. మామూలుగా ఏమి ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కంబైండ్ ఆక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. బట్ కార్బన్ మోనోఆక్సైడ్ ఉన్నది అంటే ఆక్సిజన్ కన్నా ఫాస్ట్గా హిమోగ్లోబిన్తో కంబైండే కార్బాక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. అండ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ ఆక్సీ హిమోగ్లోబిన్. అందుకని కార్బన్ మోనోఆక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు గివ్ మోర్ స్టేబుల్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంటే ఫర్ ఇర్రెగ్యులర్ రెస్పిరేషన్ అనేది సరిగ్గా ఉండదు. అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ దగ్గరికి కూడా ఆక్సిజన్ ప్లేస్లో ఎవరు ట్రాన్స్పోర్ట్ అవుతారు, కార్బన్ మోనోఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ క్వాంటిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అంటే ఇర్రెగ్యులర్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో కార్బన్ మోనోఆక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు గివ్ మోస్ట్ స్టేబుల్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ వాటర్ గ్యాస్ ప్రిపేర్డ్ అని ఇచ్చారు. వాట్ ఈజ్ వాటర్ గ్యాస్ అంటే ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. CO + H2 మిక్చర్ ఈజ్ నోన్ యాజ్ వాటర్ గ్యాస్ అని చెప్తాం. కార్బన్ మోనోఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 40 to 50% ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే 45 to 50% ఉంటుంది. సో వాటర్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. CO + H2 మిక్చర్ ఈజ్ నోన్ యాజ్ వాటర్ గ్యాస్ అని చెప్తాం. వాటర్ గ్యాస్ మనకి యాక్చువల్లీ ఇదంతా రాయకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే హౌ ఈజ్ వాటర్ గ్యాస్ ప్రిపేర్డ్ అన్నాం, జస్ట్ ప్రిపరేషన్ రాసినా సరిపోతుంది. సో వాటర్ గ్యాస్ ఈజ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ పాసింగ్ ఓవర్ వైట్ హాట్ కోక్ ఇన్ గ్యాస్ జనరేటర్ అంటాం. గ్యాస్ జనరేటర్లో వైట్ హాట్ కోక్ తీసుకొని దానిపైన మనం స్టీమ్ పాస్ చేస్తూ ఉన్నాము అంటే వాటర్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికి మనం రాసుకుంటే ఈక్వేషన్ కూడా రాసుకోవచ్చు. C + H2O, వైట్ హాట్ కోక్ పైన ఎవరిని పాస్ చేస్తున్నాం, స్టీమ్. దెన్ CO + H2 మిక్చర్ విల్ బి అబ్టైన్. ΔH ఈజ్ ఈక్వల్ టు +121.22 kJ/mol తీసుకుంటాం మనం. ఇది ప్రిపరేషన్ ఆఫ్ వాటర్ గ్యాస్ తీసుకుంటే. సో వెన్ స్టీమ్ ఈజ్ పాస్డ్ ఓవర్ వైట్ హాట్ కోక్ ఇన్ గ్యాస్ జనరేటర్, వాటర్ గ్యాస్ విల్ బి అబ్టైన్డ్. Formation of water gas is an endothermic phenomenon. C + H2O gives rise to CO + H2. జస్ట్ ఇది రాసినా సరిపోతుంది, మీరు ఇదంతా రాయకపోయినా కూడా ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ స్టీమ్ ఓవర్ వైట్ హాట్ కోక్ ఇన్ గ్యాస్ జనరేటర్ అని ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అని ఇచ్చారు. IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అంటే ఆ స్ట్రక్చర్స్ ఇస్తారు, IUPAC నేమ్ రాస్తే సరిపోతుంది, మిగతా ఏం రాయాల్సిన అవసరం లేదు మనం. సో ఇందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఎవరు, కీటోన్ గ్రూప్. అంటే ఇది ఉంటే ఓన్ అని రాస్తాము. థర్డ్ కార్బన్లో ఉంది చూడండి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్, 4, 5. అంటే థర్డ్ కార్బన్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇట్స్ IUPAC నేమ్ ఈజ్ 3 పెంటనోన్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 ఉన్నాయి. లేదా దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, పెంటేన్
3-ఓన్ అని కూడా రాసుకోవచ్చు. 3-పెంటనోన్ ఆర్ పెంటేన్ 3-ఓన్ అని కూడా రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్లో డబల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్లో డబల్ బాండ్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 ఉంటే ఏం రాస్తాము? బ్యూటా 1,3 డైఈన్. డబల్ బాండ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం మనం? డైఈన్. బ్యూటా 1,3 డైఈన్. So its IUPAC name is 3-pentanone, also known as pentane 3-one. Its IUPAC name is buta 1,3 diene. మనకి మెటీరియల్లో అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న IUPAC ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూసుకోండి. IUPAC ఎగ్జాంపుల్స్ మీద రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు మనకి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని ఇచ్చారు. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై KW విచ్ ఈజ్ ఈక్వల్ టు H+ ఇంటూ OH మైనస్ అయాన్స్ అని రాస్తాం. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ H+ అండ్ OH మైనస్ అయాన్స్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. The product of H+ and OH minus ion molar concentrations in water is known as ionic product of water. Then ionic product of water వచ్చేసి at 25 degrees Celsius temperature, what is the value of ionic product of water అంటే 1 into 10⁻⁻14 mole square per liter square తీసుకుంటా. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మనం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అన్నారు కాబట్టి ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H+ అండ్ OH మైనస్ అయాన్స్ ఇన్ వాటర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఇస్ నోన్ యాజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది రాసిన చాలు మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్. K2Cr2O7లో పొటాషియం డైక్రోమేట్లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు. పొటాషియం యాటమ్స్ 2 ఉన్నాయి, పొటాషియం ఆక్సిడేషన్ స్టేట్ +1. క్రోమియం యాటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2x+. ఆక్సిజన్ 7 ఉన్నాయి కాబట్టి 7 into -2 is equal to 0. Then 2 plus 2x minus 14 is equal to 0. Then 2x is equal to 14 minus 2. Then 2x is equal to 12. x is equal to 12/2 అంటే +6 తీసుకుంటాం. మనకి మ్యాక్సిమము వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్ అని ఇస్తే మనం +6 అని రాసినా కూడా మ్యాక్సిమం మార్క్స్ ఇస్తారు. లేదా మీరు ఈ +6 సాల్వ్ చేసింది రాసి చూపించినా బాగానే ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్ అంటే +6 is the oxidation state of chromium in potassium dichromate. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని ఇచ్చారు. యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. మరి వాట్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే మెయిన్ యూజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద రిఫ్రిజరెంట్. కార్బన్ డైఆక్సైడ్ని రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తాము. అలానే మరి ఇంకెందులో యూజ్ చేస్తామంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్గా యూజ్ చేస్తాము. మనం సినిమా హాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు రెడ్ కలర్ సిలిండర్స్ గోడకు పెట్టి ఉంటాయి చూడండి, దాంట్లో ఉండే గ్యాస్ ఎవరు? కార్బన్ డైఆక్సైడ్. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్గా యూజ్ చేస్తాము, యాజ్ ఎ రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తాము. ప్లాస్టిక్స్ ప్రిపరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తాము. అలానే కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే మనం తాగే కూల్ డ్రింక్స్ కానీ లేదా మనకి సోడా కానీ వీటన్నింటిలో కూడా ఏ గ్యాస్ ఫిల్ చేస్తారు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ చేస్తారు. ఫోటోసింథసిస్ ఫినామినన్లో కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. అట్లాగా రైట్ ద యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నారు. ఇలా ఇదే కాదు, వేరే ఎవరైనా అడిగినా కూడా అట్లీస్ట్ ఒక 4 యూజెస్ వచ్చేటట్టు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆల్కలీ మెటల్స్ డు నాట్ అక్కర్ ఇన్ ద ఫ్రీ స్టేట్ అని ఇచ్చారు. మనకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్, బాగా ఇంపార్టెంట్. ఆల్కలీ మెటల్స్ డు నాట్ అక్కర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ బట్ అక్కర్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్. ఇలా ఎవరు అడిగినా కూడా మెయిన్ రీజన్ ఏమిటంటే డ్యూ టు దేర్ హైయెస్ట్ రియాక్టివిటీ. మరి ఆల్కలీ మెటల్స్ డు నాట్ అక్కర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ వై అని ఇచ్చినప్పుడు మీరు ఏం రాస్తాము అంటే దే హ్యావ్ జస్ట్ ఓన్లీ 1 electron ఇన్ దేర్ వ్యాలెన్సీ షెల్.
then to acquire the nearest stable inert gases electronic configuration they lose their 1 electron అని రాస్తే సరిపోతుంది. అంటే ఆల్కలీ మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి, సోడియం అటామిక్ నెంబర్ 11, అటామిక్ నెంబర్ 11 అంటే కాన్ఫిగరేషన్ ఏం రాస్తాము 2s2 2p6 3s1. ఆల్కలీ మెటల్స్ అందరూ కూడా వ్యాలెన్స్ షెల్లో NS1 కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఈ NS1 ఎలక్ట్రాన్ లూజ్ అయినట్టయితే మోస్ట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి ఆల్కలీ మెటల్స్ డు నాట్ అకర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ యాజ్ దే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 electron in their valence shell. Then to acquire the nearest stable inert gases electronic configuration they lose their valence electron అని రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఏపీ తెలంగాణలో వచ్చిన వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.